సోలారే సేమ్ బ్యాటరీ కావాలా? సేమ్ 150 వచ్చి 72 మంత్స్ ఉందండి. ఇప్పుడు రేపు 72. అదంతా ఇదంతా మొత్తం ఈరోజు ఊళ్ళో లేరు, అందువల్ల ఫోన్ చేయలేము మీకు. ఓకే, వెరీ గుడ్. అదేమైంది స్టెబిలైజర్? ఇవ్వట్లేదు, ఏం లేదు, సర్వీస్ చేసుకుంటే సరిపోతుంది, ఏం లేదు, బాగానే ఉంది. కొత్త బ్యాటరీ పెట్టావు? ఏ బ్యాటరీ? లూమినేసనా? మీ ఇష్టం నా చూపించుకొని చేస్తారు. ఇవన్నీ ఇన్వర్టర్యా? అవునా, ఇన్వర్టర్. దానికే మీనింగ్ ఇది అంతా సపరేట్ వస్తుంది, ఈ క్వాలిటీ ఆ క్వాలిటీ తేడా. ఇన్వర్టర్కు సోలార్కి ఏం డిఫరెన్స్? సోలార్ దీంతో ఛార్జింగ్ కాదు, సోలార్తో బ్యాటరీ ఛార్జింగ్ కాదు, కరెంట్తో ఛార్జ్ రెండు పడుతుంది. ఇది ఓన్లీ కరెంటే. అదే కరెంట్. సోలార్ వేసుకుంటే సోలార్ ప్లస్ కరెంట్ రెండు వస్తాయి. ఇది కరెంట్ ఛార్జ్ అవుతుంది, సోలార్తో కాదు. ఇది సోలార్తో కాదు. ఇది సోలార్తో ఛార్జ్ అవుతుంది, రెండు అవుతుంది. రెండు ఖర్చు అవుతాయి. ఇలా సోలార్ ఖర్చు. సోలార్ ఇది బ్యాటరీ లేకుండా డైరెక్ట్ సోలార్ ఉన్నవా? ఉన్నాయి, కానీ కరెంట్ ఆఫ్ అయితే అది ఆఫ్ అవుతుంది. ఇన్వర్టర్ పెట్టలేదు అనుకో, కరెంట్ ఆఫ్ అయింది అనుకో ఆఫ్ అయిపోతుంది. కరెంట్ వచ్చింది అనుకో, కరెంట్ కాదు సోలార్ కాలుతూ ఉంటుంది. బిల్ రాదు, బిల్లు కరెంట్ బిల్లు కట్టవల్ల. సోలార్ యూనిట్ సపరేట్, దానికి మీటర్ సపరేట్, అది పోల్ నుంచి ఇచ్చేస్తాను డైరెక్ట్. ₹1 కూడా కట్టవల్ల? ₹1 కూడా నువ్వు ఎక్స్ట్రా యూనిట్ చేస్తే ఆ ఎక్స్ట్రా యూనిట్స్ కొట్టాలి. సోలార్ యూనిట్ సపరేట్. అదే అడలా మనం మాట్లాడేది, అదే 1.5 lakh, 1 kV 2 kV సబ్సిడీ. అన్ని గీజర్లు వస్తుంది, గీజర్లు కానీ. అది కరెంట్ ఉన్నప్పుడే, కరెంట్ ఉన్నప్పుడు వాడుతుంది. కరెంట్ అయితే మామూలు లైట్ పోయినట్టే, లైట్గా వెళ్ళదు. ఇది అట్లా కరెంట్ పోయినా కానీ ఇది వెలుగుతూ ఉంటుంది. ఫోన్ చేపిస్తున్నారు రేపు పొద్దున అట్లా వస్తానే ఒకటే ఉన్నారు. మాట్లాడి పెట్టు, ఎంత అవుతుంది. ఛార్జింగ్ కాలా ట్రై చేసాం, బూస్టింగ్ ఇచ్చిన పెట్టాను లోపల. ఏం పోయినాయి ఎన్ని పోయినాయి? లోపల ప్లేట్లు వస్తాయి, ప్లేట్లు పోతే ఇంక అంతే, బ్యాకప్ రాదు. సో నీ నెంబర్ చెప్పు, నా నెంబర్ ఉండాలి మీకు. 9991 2646 217. వాట్సాప్ కాల్ చేయి, నార్మల్ కాల్. 4 ఫోన్ వస్తుందా? ఇది మీద మీ అబ్బాయిదా? అదే వాట్సాప్ కాల్ ఉంటుంది, నాది ల్యాండ్ ఫోన్ కావాలి. నాది అన్న ఫోన్ చేసి మీకు ఫోన్ చేయమంటారు. ఎవరా? 217 అన్నది కదా? ఏది 217 లాస్ట్ అన్న మీ కొడుకు కదా? ఇదా కొడుకునే. అంటే వాడు ఏమన్నా మీరు ఏమన్నా ఎత్తపోయేటప్పుడు అడిగిటల్లే, ఇంటికి వచ్చి బ్యాటరీ ఎత్తపోయేటప్పుడు ఫోన్ చేయి, నేను మాట్లాడింది తీసుకుంటే రాంగ్ వచ్చినప్పుడు తీసుకోవాలి కదా. ఇక్కడ పెట్టి ఏం చేస్తా అంత దూరం వచ్చా. అదే 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 నార్మల్ ఇన్వర్టర్ ఛార్జింగ్ అవుతుంది కదా. సరే, మనం ఇప్పుడు బ్యాటరీ తీసుకున్నాం అనుకో, ఎన్ని నెలలుగా ఒకసారి ఛార్జింగ్ చేయాలా? ఛార్జింగ్ అవసరం లేదు, నీళ్ళు వేసుకుంటాం అంతే. అంతే కదా. ప్రాబ్లం వస్తేనే బ్యాటరీ బూస్టింగ్ చేసుకోవాల్సింది. బ్యాకప్ సరిగ్గా రాలా, బ్యాకప్ సేపు రాలా, ఇలాంటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాల్సింది. అప్పుడు ఛార్జింగ్ పెట్టకుండా వాడితే పోయినట్టు. ఇప్పుడు బూస్టింగ్ రాలా, నేను లేను ఇప్పుడు. నేను 1 సంవత్సరం అయినా హైదరాబాద్లో ఉన్నావా. మధ్యలో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి 2 నెలల ముందు పనిచేయలేదన్నారు అనుకోండి, అప్పుడు బూస్టింగ్ ఇచ్చింటే రెడీ అయ్యిందా. కొత్త బ్యాటరీ ఒకవేళ బ్యాటరీ పూర్తిగా డౌన్ అయిపోతే పనిచేస్తుంది. 5, 6, 7 సంవత్సరాలు అయింది అనుకోండి, అట్టే 2-3 నెలలు వదిలేసినారు, మళ్ళీ బూస్టింగ్ పెడితే డౌట్ అది సెట్ కాదు. కొత్త బ్యాటరీ 1 సంవత్సరం, అది దీనికి 5 సంవత్సరాలు. ఇప్పుడు ఇది మనం 2022 వేసాం అనుకో, 4 ఏళ్ళు అయింది, ఇంకా 1 year వారంటీ ఉంది అనుకో, 5 ఏళ్ళు. అప్పుడు ఏం మీ యాక్షన్ ఏంటి? ఒక 1 year వారంటీ ఉంటే పోతే నా బ్యాటరీ, కొత్త బ్యాటరీ మీద డిస్కౌంట్ ఇస్తారు కంపెనీకి పంపించుకుంటే. సేమ్ బ్యాటరీ వస్తుంది, అమౌంట్ కొంచెం తగ్గుతుంది అంతే. కరెంట్ వాడకపోయినా వెళ్ళిపోతుంది. కరెంట్ వాడలేము వాళ్ళు 11 months. ఎవరు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాడకుండా పోతుందా? వాడుతూ ఉండాలా, కనెక్షన్ ఇచ్చేయాలా. కనెక్షన్ ఉంటుంది, కనెక్షన్ ఉంటే ఏం కాదు, తీసి పక్కన పెడితేనే పోయి. బల్బు లేరు,
బల్బ్ ఏమన్నా దానికి ఏం కాదు. దానికి అదే కదా. కరెంట్ కూడా తగిలించి ఉండాలి. కింద పెట్టకూడదు, ఫ్లోర్లో కింద చెక్క ఉండాలి. టైల్స్ ఏమైనా ఉంటే పోతాయి. కలర్ వాటర్ బయట పడినా అనుకో కలర్ షేడ్ అయిపోతాయి టైల్స్. దీంట్లో ఛార్జింగ్ అర్థం ఏం కదా, హిమాలయాలు కింద పెడితే ఏం కాదు. ఇంట్లో టైల్స్ ఉంటాయి కదా, వాటర్ బయటకు వచ్చినా టైల్స్ దెబ్బతింటాయి అంతే, ఇంకేం లేదు. ఏం కాదు. ఈ టైల్స్ దెబ్బ ఫ్లోర్ మీద ఏం పెడితే ఏం కాదు. ఏం కాదు. కొంతమంది చెప్తారు చెక్క పెట్టాలా, చెక్క ఉంటే మంచిది. ఏమైనా కొంచెం దెబ్బ వచ్చినా కానీ రీఛార్జ్ అవుతుంది. సెకండ్ హ్యాండ్ దొరకవు. అదే సోలార్, అదే ఇదే అటు సైడ్ జనరేటర్ అది. అదే మనలో వేసేది కదా. పెద్ద పెద్ద దాంట్లో బ్యాటరీ జనరేటర్ ఉంటాయి కదా, సపరేట్ జనరేటర్ పెట్టేస్తా దానికి బ్యాటరీ. జనరేటర్ బ్యాటరీ మన మారుతి కారు మాది. మారుతి గారు బ్యాటరీ మంది బండిలో ఉన్నదా? బయట ఉన్నది, ఏడ బయట పాత మధ్యలో ఏడ పెట్టాను. అదే ఛార్జింగ్ అవుతాం చూడు, ఛార్జ్ పెడతాను. పెడతాం. నెక్స్ట్ వీళ్ళు పిచ్చిలేని వస్తారు కదా, అది ఇచ్చి పంపి. ఈ సెకండ్ హ్యాండ్ దొరకవా, ఫస్ట్ హ్యాండే కొనాలా? సెకండ్ హ్యాండ్ అంటే డౌట్ ఏమైనా వస్తే చూడాలా. వారంటీ గ్యారెంటీలా? వారంటీ నాకేం 1 year 2 years టైం పాస్ చేయొచ్చు. చెప్పలేము ఎన్ని రోజులు పనిచేస్తాయో. మేము ఇక్కడ చెక్ చేసుకుంటాం, ఏమైనా వస్తే మేము బాగానే ఉంటే వేరే వాళ్ళకి అందులో వస్తాం. అట్లా గ్యారంటీ వారంటీ ఏం రాదు. అదే ట్రై చేయి. ఏమంటే బ్యాక్ ఇది సోలార్ దగ్గర రావాలి కదా, సోలార్ కరెంట్ సెట్ కాదు కదా. సోలార్ సెకండ్ హ్యాండ్ కదా, సోలార్ ఆడొస్తాయినా చూడాలి. అది సోలార్ తక్కువ వాడేదే. ఇన్వర్టర్ అయితే డైరెక్ట్ ఇచ్చేస్తాం. నార్మల్ కరెంట్ తీసుకోవాలా, సోలార్ అన్న తీసేసి. ఇన్వర్టర్ బ్యాటరీ కూడా తక్కువే కదా మనకి. యాక్చువల్లీ ఇన్వర్టర్ బ్యాటరీ తక్కువ, సోలార్ కానీ తక్కువ ఉంటుంది. సోలార్ రేట్ ఎక్కువ. ఈ ఇన్వర్టర్ అదే, అది బ్యాటరీ. అదే ఇన్వర్టర్ బ్యాటరీ కరెంట్ది. కరెంట్ది ఇది ఎంత అవుతుంది? అది బ్యాటరీ ఓన్లీ 14,000 అట్లా ఉంది. అప్పుడు ఇన్వర్టర్ పెట్టేయచ్చు డైరెక్ట్. సోలార్ ఇవ్వకూడదు ఇంకా అంతే. కనెక్షన్ మామూలు కరెంట్ ఇచ్చుకోవాలా. సోలార్ కనెక్షన్ 2,000 ఇది మళ్ళీ ఇదే పెట్టుకోవచ్చు. స్టెబిలైజర్ ఈ ఇన్వర్టర్ సోలార్ కనెక్షన్ ఇవ్వకూడదు, మామూలు కరెంట్ ఇచ్చుకోవాలి అంతే. అంతే, అదే పని చేయాలి. స్విచ్ సోలార్ స్విచ్. సోలార్ కనెక్షన్ ఏం అసలు దానికి వెనకాల 2,000 వస్తాయి కదా చిన్నయ్య, ఆ వైలే ఏమో అంతే ఇంకా. అంతే. ఇప్పుడు సోలార్ పనిచేస్తుందా లేదా దాన్ని చెక్ చేసావు? అది మంచి ఎండినప్పుడు వోల్టేజ్ చెక్ చేసుకోవాలి మీటర్తో. అది పనిచేస్తుందా లేదా? పనిచేస్తుందా లేదా మల్టీమీటర్ వస్తుంది, దాంట్లో వోల్టేజ్ చూపించేస్తుంది 20, 24. సోలార్ సపరేట్, దీనికి సపరేట్ చూపిస్తుందా? చూపిస్తుంది. ఇన్వర్టర్లో చూపి మేము మీటర్లో చెక్ చేసుకోవాలా, మల్టీమీటర్లో. దాన్ని తెలిసిపోతుంది. ఎండ బాగున్నప్పుడు చూపిస్తుంది. అంటే మా దాంట్లో సోలార్ రేట్ రావు, నార్మల్ మీటర్లో రావు. సోలార్ రేట్ రావు మీకు అట్లా. మేము చెక్ చేసుకోవాలంటే మల్టీమీటర్ వస్తుంది, దాంతో చెక్ చేసుకుంటాం. సోలార్ అంతా ఇది ఎంత. ఇప్పుడు మొన్న చెక్ చేసాం కదా, అది పెట్టు ఒకసారి. వోల్టేజ్ వోల్టేజ్ మీటర్ బయటికి పోయినాడా? ఆన్ సర్వీస్ 6 పాయింట్ ఉంటుంది మొన్న చెక్ చేస్తే. నిలబడ్డాను అసలు వోల్టేజ్ ఉండడంలే. ఇది జంగ్ పడుతుంది కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అట్లేం లేదు. ఏం నేను క్లీన్ చేస్తాం వచ్చినప్పుడు, క్లీన్ చేసి వాటర్ ప్రాపర్గా పోస్తూ ఉంటాం. $60 months వారంటీ. ఇప్పుడు వారంటీ పెంచిన 72. 62 ఉన్నాయంట. నేను మాట్లాడిన వచ్చి, నువ్వు లేవు, నువ్వు అవుట్డోర్లో ఉన్నావు. నేను మాట్లాడినా, ఆయన రేటు గీటు మాట్లాడినాడు. మళ్ళీ ఒకసారి మాట్లాడుతూ తక్కువ ఇస్తాను అని, దీనికేమో 3,000 ఇస్తాడు ఎక్స్చేంజ్. సోలార్ బ్యాటరీ కోసం మాట్లాడాడు. 72 months, దానికి దీనికి 1,000 డిఫరెన్స్ అన్నాడు. వారంటీ ఎక్కువ అసలు అయినా. అంటే 5 years నువ్వేమైనా బ్యాటరీ చేంజ్ చేస్తారు. మనం గుర్తుపెట్టుకోవాలా దీంట్లో యాడ్ ఉంటుంది. ఇది ఇప్పుడంతా ఆన్లైన్, ముందు ఆన్లైన్లే. ఇప్పుడు వచ్చే బ్యాటరీలు అది కార్డు మిస్ అయింది కానీ ఆన్లైన్ చేసేస్తారు. ఊరికి సీరియల్ నెంబర్ ఉంటే చాలు మనకు. సీరియల్ నెంబర్ ఇట్లా
మా మిలిటరీ బ్యాటరీస్ అన్ని ఒకసారి రాసుకుంటారు ముందు పక్కన. ఇలా ఇప్పుడు వచ్చేటండి మోల్డింగ్ వస్తున్నాయి, పాత బ్యాటరీ ఏం రావడానికి. స్టిక్కర్ ఇచ్చాను అంటే స్టిక్కర్ ఇచ్చాను మోల్డింగ్ సీట్లు లేవు చూడు, నెక్స్ట్ డైరీ ఉండేది చూడు ముందు పక్క. చేయడం రాదు కార్డు ఉంటేనే. కార్డు ఉన్నారండి చూడండి ఏమైనా కార్డు ఉందా? ఏం లేదు అసలు. బ్రష్ కొడితే ఇలా ఉంటుంది చూడండి. ఇలా వస్తుంది స్టిక్కర్ వేసేస్తాను. ఒక బ్యాటరీకి వస్తుంది కదా, దీనికి దాని ఇక్కడ కానీ ప్రింటెడ్ ఉంటుంది నంబర్. ఇక్కడ రాస్తారు, మోల్డింగ్తో రాస్తారు. ఈ కొన్ని దానికి పాత బ్యాటరీ లేదు. ఉంటారు పేపర్తో కొడుకోవచ్చు సార్. లేదు అసలు. ఆయన పేరు సమీరా, నీ పేరా? నా పేరు. ఆయన పేరే పేరా? అదే అదంతా పెట్టి అదే నెంబర్ నెంబర్ అదే మోల్డెడ్ నెంబర్, అదే పర్మనెంట్. అదే నెంబర్ రాస్తా